హాయ్ అందరికీ వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఏం బాగున్నామండి బాబోయ్, సమ్మరు మామూలుగా లేదు, ఎండలు చంపేస్తున్నాయి అని మాత్రం అనకండి. వాతావరణం ఎలా ఉన్నా మనం స్టమక్ని అయితే ఫిల్ చేయాలి కదండి. ఏదో ఒక రెసిపీ అయితే చేసుకొని తినాల్సిందే. సో ఈరోజు నేను బటర్ నాన్ అయితే చేయబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అయితే మనము చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, వంట సోడా చిటికెడు, షుగరు 1 టేబుల్ స్పూన్, 1 కప్పు పెరుగు వేసి ఈ 4 బాగా కలిసేలా ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెద్ద కప్పు నిండా మైదా పిండిని తీసుకుందాం. ఇది కూడా సేమ్ అలాగే ఉంటలు లేకుండా బాగా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకి మరీ గట్టిగా ఉండకూడదు ముద్ద, మరీ పలుచుగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు వదిలేద్దాం. నాన్లోకి నువ్వులు, తురిమిన వెల్లుల్లి, కొత్తిమీర, వాటరు, బటర్. 10 నిమిషాలు అయిందండి. 10 నిమిషాల తర్వాత పిండి అయితే మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని రౌండ్గా కాకుండా ఇలా ఎగ్ షేప్లో అయితే మనము రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నువ్వులు, కొత్తిమీర, తురిమి పెట్టుకున్న వెల్లుల్లి వేసి మూడింటిని మరోసారి చపాతీ కర్రతో అయితే ఇలా రుద్దాలి. ఇప్పుడు చిన్నగా ఇలా రివర్స్లో అయితే మనము ఈ నాన్ని వేసి ఇలా వాటర్ని అయితే అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా అప్లై చేసుకొని పెనం మీద అయితే మనము ఇలా వేసేసుకోవాలండి. వేసేసిన వెంటనే మనం రివర్స్లో అయితే మనము గ్యాస్ని హైలో పెట్టుకొని ఇలా తిప్పేసి ఇలా కాల్చుకోవాలండి నాన్ని. లేట్ అయిందంటే అది మనకి స్టవ్ మీద పడిపోతుంది. నాన్ పెనం పైన వేసిన వెంటనే ఇలా రివర్స్లో తిప్పి ఇట్లా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం బటర్ని అయితే అప్లై చేసుకోవాలి. సేమ్ ముందులాగానే సేమ్ ప్రాసెస్ అండి. కొంచెం ఓపిక తెచ్చుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి, సింపులే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకి బటర్ నాన్ అయితే రెడీ అయిందండి. చాలా బాగుంటుంది. ఆలూ కర్రీలోకి కానీ, చికెన్లోకి కానీ, మష్రూమ్ కర్రీలోకి కానీ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.